పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించే ముందు ఈ క్రోధీనామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, దేశంలోని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వివిధ రంగాలకు చెందిన పరిస్థితులు, పంటలు, వర్షాలు ఏ విధంగా ఉంటాయో మనం ముందుగా తెలుసుకోవాలి. క్రోధీనామ సంవత్సరంలో రాజు కుజుడు రాజు అవడం చేత శస్త్ర భయం, అగ్ని భయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంటలు కూడా తగ్గే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అల్పవృష్టి, చోరులు మరియు దుర్మార్గులు ఎక్కువగా సంచరించే అవకాశం కూడా ఉంటుంది. పాలకులు పరస్పరం జయకాంక్ష చేత యుద్ధాలు చేసే అవకాశం ఉంది. సైనిక నష్టం బాగా వాటిల్లే అవకాశం కూడా ఉంది. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. లోకంలో భయోత్పాతం అనేది అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది. మంత్రి శని అవడం వల్ల వర్షాలు తక్కువై పంటల దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రజలు దుర్మార్గుల చేత పీడించబడతారు. ప్రాణహానులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ధాన్యాదుల యొక్క ధరలు పెరుగుతాయి. సేనాధిపతి శని అవడం చేత రాజులకు యుద్ధములో సైన్యములు నశించే అవకాశం ఉంది. నల్లని ధాన్యములు, నల్లని భూములు బాగా ఫలించే అవకాశం ఉంది. యుద్ధ తీవ్రత వలన సకల దేశవాసులు భయాందోళనలు చెందుతారు. నానా విధములుగా భయపడుతూ ఉంటారు. వ్యాపారంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. రవాణా సౌకర్యాలు తగ్గే అవకాశం కూడా ఉంది. దీనివలన ధనధాన్యాదుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అర్ఘాధిపతి శని అవడం వల్ల వర్షాలు సామాన్యంగా ఉంటాయి. దొంగలు ఎక్కువ అవుతారు. అగ్ని రోగముల వలన పీడలు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆహార ధాన్యాల యొక్క కొరత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులకు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ప్రజాక్షోభ అనేది కూడా ఉంటుంది. ఇనుము, తారు, నల్లమందు, నల్ల అవిసెలు ధరలు పెరిగే అవకాశం ఉంది. పూర్వ సస్యాధిపతి చంద్రుడు అవడం వలన ధాన్యములు, మాగాణి పంటలు బాగా ఫలించే అవకాశం ఉంది. వృక్ష జాతులు చక్కగా ఫలిస్తాయి. చింతపండు, మామిడి పళ్ళు, పనస, నారింజ ఫలాలు, గోధుమలు, మంచి ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, చెరకు, ఉప్పు, తమలపాకులు మొదలగు వాటి యొక్క ధరలు సరసంగా ఉంటాయి. అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడు ముళ్ళుగల ధాన్యములు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు బాగా ఫలించే అవకాశం ఉంది. మంచి ధాన్యాలైన చెరకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, వేరుశెనగ, ఆముదం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆహార ధాన్యాల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. రసాధిపతి గురుడు బంగారము, వెండి, నెయ్యి, ప్రత్తి, బెల్లం, పంచదార, చెరకు మరియు వస్త్రములకు ధరలు తగ్గి ప్రజలకి అందుబాటులో ఉంటాయి. అత్యధిక వర్షాలుంటాయి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. నీరసాధిపతి కుజుడు బంగారం, మణులు, రక్తచందనం, కట్టెలు వీటికి ధరలు హెచ్చుతగ్గులు అధికమై తగ్గి ఉండే అవకాశం ఉంది. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యుద్ధ పరికరాలు, రాగి, ఇత్తడి, కంచు మొదలైన లోహాల యొక్క ధరలు పెరుగుతాయి. ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయి. ధాన్యము, బియ్యము యొక్క ధరలు నియంత్రణ వల్ల
తగ్గి ఉంటాయి.